పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్. ఇప్పటి వరకు బ్యాంకులలో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇదే. అసలు ఏంటి ఈ స్కామ్ ఒకసారి చూద్దాం. నీరవ్ మోడీ ఒక వజ్రాల వ్యాపారి. అతను హాంకాంగ్ నుండి డైమండ్స్ ని ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో అమ్మేవాడు. అయితే నీరవ్ మోడీ ఇంపోర్ట్స్ చేసుకునే డైమండ్స్ కి చాలా డబ్బు కావాలి. ఆ ఇంపోర్ట్స్ కోసం తన దగ్గర ఉన్న డబ్బు వాడితే ఉన్న డబ్బు అయిపోతుంది. దీనికి సొల్యూషన్ ఎలా అని ఆలోచించాడు. నా డబ్బు యూస్ చేసుకోకుండా డైమండ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా అని ఆలోచించాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. డైమండ్స్ ఇంపోర్ట్స్ కోసం ఏదైనా బ్యాంకులలో లోన్ తీసుకోవాలి అని అనుకున్నాడు. అందుకోసం ముంబైలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వెళ్లి లోన్ కావాలి అని అడిగాడు. అందులో ఉన్న ఆఫీసర్ లోన్ ఎందుకు అని అడిగాడు. నీరవ్ మోడీ ఇలా అన్నాడు, హాంకాంగ్ నుంచి డైమండ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అక్కడ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి, అందుకోసం లోన్ కావాలి అని అడిగాడు. అందుకు ఎంత అమౌంట్ కావాలో చెప్పండి, ఆ అమౌంట్ మేము హాంకాంగ్ బ్యాంక్ దగ్గర నుంచి ఆ సెల్లర్ కి ఇప్పిస్తాం, మీరు డైమండ్స్ ని ఇంపోర్ట్ చేసుకోండి, బట్ లోన్ శాంక్షన్ అయిన 90 రోజులకి మొత్తం అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కలిపి మా బ్యాంకు కి పే చేయాలి అని ఆఫీసర్ మోడీకి చెప్పాడు. అయితే దీనికోసం నేను ఏం చేయాలని నీరవ్ మోడీ అడిగాడు. ఎంత డబ్బు కావాలో అంత ఆస్తి మా దగ్గర షూరిటీగా పెట్టండి, వెంటనే మీకు లోన్ శాంక్షన్ చేస్తాం అని ఆఫీసర్ చెప్పాడు. అప్పుడు నీరవ్ మోడీ ఇలా అనుకున్నాడు, షూరిటీ పెట్టడానికి నా దగ్గర అంత ఆస్తులు లేవు, ఎలా అని ఆలోచించాడు. అప్పుడే నీరవ్ మోడీకి మోసం చేయాలనే ఐడియా వచ్చింది. దీంతో నీరవ్ మోడీ ఆఫీసర్ తో ఇలా అన్నాడు, సార్ నాతో అంత ఆస్తులు ఏమీ లేవు, మీరు నన్ను ఇప్పుడు ఆదుకుంటే మీకు మంచి ఆఫర్ ఇస్తా అన్నాడు. ఆఫీసర్ ఏంటి ఆ ఆఫర్ అని అడిగాడు. ఏ షూరిటీ లేకుండా లోన్ ఇప్పిస్తే వచ్చిన అమౌంట్ లో మీకు కొంత షేర్ ఇస్తా అని అన్నాడు. దాంతో ఆ ఆఫీసర్ కి డబ్బుపై ఆశ పుట్టి, ఓకే సార్ మీకు లోన్ వచ్చేలా నేను చూస్తా, కానీ నాకు మంచి పర్సెంటేజ్ అమౌంట్ ఇవ్వండి అని డీల్ కుదుర్చుకున్నాడు. వెంటనే నీరవ్ మోడీ ఓకే అని చెప్పాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ హాంకాంగ్ లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ కి ఇలా చెప్పింది, సార్ అక్కడ ఒక అతనికి లోన్ ఇవ్వండి, కొన్ని డేస్ తర్వాత నీరవ్ మోడీ ఇంట్రెస్ట్ తో కలిపి లోన్ కట్టేస్తాడు, ఒకవేళ నీరవ్ మోడీ లోన్ పే చేయకుంటే మా బ్యాంక్ మీకు పే చేస్తుంది అని చెప్పారు. అప్పుడు యాక్సిస్ బ్యాంక్ వారు ఓకే అని చెప్పి హాంకాంగ్ లో ఉన్న అతనికి టోటల్ లోన్ శాంక్షన్ చేస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ ని నీరవ్ మోడీ కొనేసి ఎలాంటి షూరిటీ లేకుండా లోన్స్ తీసుకునేవాడు. ఇలా 2017 వరకు 11,000 కోట్ల వరకు లోన్ తీసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ లాగానే 2018 జనవరి 16న మళ్ళీ ఎలాంటి షూరిటీ పెట్టకుండా లోన్ తీసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అందులో ఉండే ఆఫీసర్ చేంజ్ అయ్యాడు. బ్యాంక్ కి కొత్త ఆఫీసర్ వచ్చాడు. ఆయన చాలా నిజాయితీ పరుడు. ఆ ఆఫీసర్ దగ్గర కూడా ఇలాగే షూరిటీ లేకుండా లోన్ తీసుకోవాలని ట్రై చేశాడు. బట్ అతను ఒప్పుకోలేదు. షూరిటీ ఉంటేనే లోన్ ఇస్తాం, షూరిటీ లేకుండా లోన్ ఇచ్చే పరిస్థితి లేదు అని అన్నాడు. నీరవ్ మోడీపై ఆ ఆఫీసర్ కి డౌట్ వచ్చింది. ఒకసారి మొత్తం వెరిఫై చేశాడు. అంతకు ముందే ఇతను ఇలాంటి షూరిటీ పెట్టకుండా దాదాపు 11,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడని తెలిసింది. వెంటనే అతను పోలీసులకి చెప్పాడు. దీంతో ఈ కేసుని వెంటనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఏ షూరిటీ లేకుండా 11,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడని తేలింది. అయితే హాంకాంగ్ లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ అండ్ నీరవ్ మోడీ ఇద్దరు సేఫే. ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హాంకాంగ్ బ్యాంక్ వాళ్ళతో ముందే ఇలా చెప్పారు, నీరవ్ మోడీ లోన్ పే చేయకుంటే ఖచ్చితంగా లోన్ రీపే చేసే బాధ్యత మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ది అని. ఇప్పుడు హాంకాంగ్ బ్యాంకు కి లోన్ నీరవ్ మోడీ పే చేయకున్నా ఖచ్చితంగా పంజాబ్ బ్యాంక్ వాళ్ళే పే చేయాలి. కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ టోటల్ వాల్యూనే 30,000 కోట్లు. ఇందులో సగం నీరవ్ మోడీ దగ్గరే ఉన్నాయి. అలా నీరవ్ మోడీ స్కామ్ బయటపడడంతో నీరవ్ మోడీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ ఎప్పటికీ బయటపడకుండా ఉండేది, కానీ ఆ ఒక్క నిజాయితీపరుడు ఆఫీసర్ వల్ల ఇలాంటి పెద్ద స్కామ్ బయటపడింది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 1 లైక్ చేయండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.